ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రాతకాల ఆరాధన త్రియేక దేవుని యొక్క నామం పేరట తండ్రి ప్రారంభిస్తూ ఉంటుండగా ఈ ఆరాధనలో తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని
ప్రియులారా, ప్రభు పెరటి శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ అందరి క్షేమము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియులారా, నిన్నటి దినాన్న హృదయ శుద్ధి కొరకు ఇంట్రడక్షన్ అనగా ఆ హృదయము కొరకు మనము ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో మొదటి భాగము ఈ హృదయ శుద్ధి కొరకు మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభువు ఈ హృదయము కొరకు చెప్పటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఎందుకు హృదయ శుద్ధి కలిగి ఉండాలి? హృదయ శుద్ధి అది ఎవరి ద్వారా కలుగుతూ ఉన్నది? ఒక ప్రశ్నతో మనము ప్రాతకాల ఆరాధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం చదువుకున్నాం, నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది, తలంపులు ఊహలు కేవలము చెడ్డవి అని నిన్నటి వాక్య భాగములో చదువుకున్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి మాట అంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను ఎవరో మోసం చేయక్కరలే. నీ హృదయము చెప్పుడు గుట్టు మాటలు విని, లేకుంటే సత్యాన్ని అసత్యముగా నమ్మించి, స్నేహితులను శత్రువులుగా మార్చి, నీ హృదయం ఏం చేస్తుందంటే నిన్ను మోసగిస్తావు. నీవు అనుకుంటావు, నీ కంటితో నీవు చూచాను అనుకుంటావు, కానీ నీవు చూచింది కూడా సత్యము కాదనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ నేను మోసపోవటానికి కారణం ఏంటంటే హృదయము అంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క హృదయము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒకటి, హృదయము అన్నిటికంటే మోసకరం ఒకటి. రెండవ మాట అంటాడు, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఎటువంటి వ్యాధి అండి? క్యాన్సర్ కన్నా భయంకరమైన క్యాన్సర్ తగ్గుతుందండి. ఏమండి, కోవిడ్ తగ్గిందండి, కానీ ఈ హృదయానికి ఉన్నటువంటి వ్యాధి ఎంత ఘోరమైనదంటే అంత ఘోరమైనది. ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా హృదయానికి వచ్చినటువంటి ఘోరమైనటువంటి వ్యాధి నుండి స్వస్థపరచలేడు. అందుకని హృదయ శుద్ధి కలిగి ఉండాలి అని ప్రభు కొండ మీద ఆయన తన శిష్యులకు ఈ యొక్క బంగారు వాక్యాన్ని ఆయన ఇచ్చాడు. ఎంత ఘోరమైనది, ఎంత చెడ్డది మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఈ హృదయము ఎటువంటి వ్యాధి, ఎంత ఘోరమైనది అనేది 13 భాగాలుగా ఇక్కడ తెలియచేయబడుతుంది. మొదటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి ఈ 13 సంగతులు బయటకు వస్తాయట. హృదయములో దాగి ఉంటాయి ఈ 13 కూడా. అందుకే భక్తుడు అంటాడు, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉన్నది.
ఇతరులు నీ హృదయములో ఏది ఫీడ్ చేస్తే అదే మాట నీ నోటితో వస్తుంది. కాబట్టి మన హృదయాలలో నింపబడినటువంటి ఈ భయంకరమైనటువంటి దురాలోచనల కొరకు ఒక్కొక్కటి మనం వివరించవలసిన అవసరత లేదు. కానీ పరిశుద్ధ గ్రంథము మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం కొన్ని మాటలు. 1, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు. 2వది జారత్వము, దీన్ని వివరించవలసిన అవసరత లేదు. 3వది దొంగతనము. 3వది నరహత్య. 5వది వ్యభిచారము. 6వది లోభము. 7వది చెడుతనము. 8వది కృత్రిమము. 9వది కామ వికారం. 10 మత్సరము. మత్సరము అనగా అందరికీ తెలుసు, ఎముకలకు కుళ్ళటండి. 11 దేవదూషణ. 12 అహంభావం, గర్వం, ఈగో, నేనే గొప్పవాడిని. 13 అవివేకము. ఈ 13 కూడా ఎక్కడ ఉంటాయంటే మానవుని యొక్క హృదయములో ఉంటాయి. అవి నోటి నుండి బయటికి వస్తాయి. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే ప్రతి మాటకు దేవునికి మనం లెక్క అప్పగించాలి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ చెడ్డవన్నీ చూసారా, ఈ 13 పాయింట్స్ మీద కూడా దేవుని వాక్యం అంటుంది ఇవన్నీ కూడా చెడ్డవి అంటున్నాడు. ఇవన్నీ కూడా చెడ్డవి. కాబట్టి ఇవి లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరిచిననే ఆయన చెప్పారు. ఇవి చెడ్డవి, మనుష్యుని లోపల నుండి బయటికి వస్తాయి. మనుష్యుని ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తూ ఉంటాయి. అంటే పవిత్రతను చెడుగొడుతూ ఉంటూ ఉన్నాయనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో హృదయము అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకొని, ఆ హృదయము చెడ్డది అని, మోసకరమైనదని, అలాగునే వ్యాధి కలిగినటువంటిదని, ఇవన్నీ హృదయములో నుండి బయలు విడలుతాయని, ఇవి మానవుని అపవిత్రపరుచుతాయని ప్రభు యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ పరలోక రాజ్యానికి దూరము చేస్తాయి, దేవునిని చూడటానికి ఆటంకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఏ హృదయం కలిగి ఉండాలంటే శుద్ధ హృదయము కలిగి ఉండాలి. అనగా హృదయ శుద్ధి కలిగి ఉంటున్నప్పుడు మనం దేవుని చూడగలం. అలా చూడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అపవిత్రమైన ప్రతిదీ కూడా మా యొద్ద నుండి దూరపరచు. మా హృదయాలు శుద్ధీకరించు ప్రభు. నైనా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. వ్యాధి, బాధ, బలహీనతలో ఉన్నటువంటి వారిని స్వస్థపరచు. ఎండల తీవ్రత దూరపరచు. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు మంచి భవిష్యత్తు, వారి ప్రార్థనా జీవితము, వారి రక్షణ కొరకు ప్రార్థిస్తాం. వారి యొక్క వివాహాలు, విద్య, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తాం. సంతానము కొరకు నాయన ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, నేను గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సాలు దూరపరిచే సమాధానం కలుగుచ్చే యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక సహవాసం ప్రాతకాల ఆరాధనలో గనపరుస్తున్న కుటుంబాలతో కూడా సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.